వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ రచ్చ ఒకవైపు, సీనియర్ నటుడు మోహన్ బాబు కేసు రాద్ధాంతం ఇంకోవైపు ఆసక్తికరంగా మారాయి. జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు అరెస్ట్ చేయకుండా ఇచ్చిన గడువు పూర్తి కాగా ఆయన మాత్రం ఇప్పటిదాకా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రాకపోతే అరెస్ట్ చేసేందుకు పహాడీ షరీఫ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారన్న దానిపైన సమాచారం లేకపోవడంతో ముందుగా ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జర్నలిస్ట్ పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయకుండా మోహన్ బాబు అనారోగ్య కారణాలతో కోర్టు నుంచి డిసెంబర్ 24 వరకు అనుమతి తెచ్చుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అవసరమైతే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అటు ముందస్తు బెయిల్ రాకపోవడం, ఇటు అరెస్టుపై కోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మోహన్ బాబు పోలీసుల ముందు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అయితే మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చి ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం వినిపిస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారని, అందుకే మోహన్ బాబు అరెస్ట్ ఖాయమన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఇప్పటివరకు మోహన్ బాబు ఎక్కడున్నారన్న సమాచారం ఇంతవరకు పోలీసులకు తెలియదా? సో నిన్నటితో అయితే గడువు ముగిసిపోయింది. మరి ఈ రోజు నోటీసులు ఇస్తారని చెప్పారు. నోటీసులు ఇచ్చారా పోలీసులు? రైట్ శ్రీదేవి, ఏదైతే జర్నలిస్ట్, ఒక ప్రముఖ ఛానల్ జర్నలిస్ట్ పై దాడికి అయితే మోహన్ బాబు పాల్పడ్డ విషయం అయితే ఇదే అంశంలో మోహన్ బాబు తరపు న్యాయవాది అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనేసి అరెస్ట్ చేయొద్దనుకుంటూ కూడా 24 అంటే ఈ నెల 20 నిన్నటి వరకు అయితే గడువు పూర్తి కాగా మాత్రం ఇప్పటి వరకు మోహన్ బాబు పోలీసుల ముందు హాజరు కాలేదు. అయితే మరోవైపు వాళ్ళ ఇద్దరు కొడుకులు అంటే విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు, సిపి సుధీర్ బాబు దగ్గర మాత్రం అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నా అన్న విషయం కూడా పోలీసులకు తెలియదంటూ కూడా కొంత సమాచారం వినిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు జర్నలిస్ట్ పై దాడిని చేసినప్పటికీ కూడా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జర్నలిస్ట్ పై దాడి చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేయరా అనుకుంటూ కూడా పలు అనుమానాలు ఇటు రాజకీయ పరంగా కావచ్చు, ఇటు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, లేదు అంటే ఇటు మోహన్ బాబు ఇష్యూ మాత్రం చాలా పెద్ద ఎత్తున టాలీవుడ్ లో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మోహన్ బాబు ప్రస్తుతం మరోసారి నోటీసులు ఇచ్చి అయితే అరెస్ట్ చేయడానికి అయితే పోలీసులు రంగం సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు శ్రీదేవి. క్రాంతి, అయితే అంతకు ముందు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్కి వెళ్లారు, వాళ్ళ మనవణ్ణి చూడడానికి వెళ్లారు, అక్కడ నుంచి తిరుపతికి చేరుకున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి బయటకు వచ్చింది కదా? రైట్ శ్రీదేవి, ప్రస్తుతం అంటే పోలీసులు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రముఖ జర్నలిస్ట్ ని కూడా హాస్పిటల్లో రంజిత్ ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత తను విదేశాలకు వెళ్ళడం కావచ్చు, లేదు అంటే అసలు ఇంట్లో లేకుండా పారిపోయారనుకుంటూ పలు అనుమానాలు ఎన్నో దారికి తీశాయి. కానీ ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నది అంశంపై మాత్రం పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ మోహన్ బాబు ఎక్కడ ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని కూడా మరోవైపు అయితే చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు మరోసారి నోటీసులు ఇచ్చి మోహన్ బాబు ఎక్కడున్నారని 2 బృందాలుగా మాత్రం వెతుకుతున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే చెప్పుకోవచ్చు శ్రీదేవి. క్రాంతి, అయితే అజ్ఞాతంలో ఉన్నారంటున్నారు, ఒకవైపు ఎక్కడున్నారో తెలియదని అంటున్నారు. మరి పోలీసులు ఈ నేపథ్యంలో ఎటువంటి సెర్చ్ చేయనున్నారు? రైట్, ఖచ్చితంగా ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ఖచ్చితంగా మోహన్ బాబు ఇంటికి అయితే పోలీసులు, పహాడీ షరీఫ్ పోలీసులు అయితే వెళ్ళి, ఎందుకంటే నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేస్తారనే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంట్లో లేరు అనే సమాచారం కూడా మోహన్ బాబు సిబ్బంది చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే తన ఇంటి సమస్యని పరిష్కరించుకోవడానికి మరో దారి కాకుండా, ఎందుకంటే మంచు, మనోజ్ కావచ్చు, ఇటు విష్ణు ఇద్దరి మధ్య రచ్చ పెరగడంతో మాత్రం రంగంలో దిగిన రాచకొండ సిపి సుధీర్ బాబు వీళ్ళని, ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా ₹1,00,000 బాండ్
పూచితో మాత్రం రాయించుకోవడం జరిగింది. అయితే మోహన్ బాబు మాత్రం తనకు కాలుకు గాయాలయ్యాయి అనుకుంటూ కొంత సమయాన్ని అయితే కోరడం జరిగింది. అయితే మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వకపోవడానికి కోర్టు నిరాకరించింది. అయితే నిరాకరించిన తర్వాత కింది కోర్టులో మాత్రం బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మోహన్ బాబు మాత్రం ఇటు పోలీసులకు నోటీసులు తీసుకోకపోవడం కావచ్చు, పోలీసులకు సహకరించకపోవడం మాత్రం చాలా గమనార్థంగా మారింది. అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ పోలీసులు, రాచకొండ పోలీసులు కూడా దీనిపై మోహన్ బాబు పై సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ పై దాడి చేసుకున్న విషయం తర్వాత కూడా పలు తెలంగాణ జర్నలిస్టు కూడా ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మొత్తం స్ట్రైక్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని కూడా కోరడం జరిగింది. దాంతో అరెస్ట్ చేయాలని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పక్కా విజువల్స్ ద్వారా ఆ జర్నలిస్ట్ పై దాడి చేయడాన్ని పోలీసులు దీనిపై ఇప్పటికే చేయడం జరిగింది. అయితే తాను ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం ఆరా తీసి, ఎందుకంటే ఈ రోజు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారనేది మాత్రం చాలా పక్కా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయకపోతే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారని, అందుకే మోహన్ బాబు అరెస్ట్ ఖాయం అన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎక్కడున్నారు ఏంటి అనే పక్కా సమాచారం తెలియదు. సో పోలీసులు ఏం చేయబోతున్నారనేది వేచి చూడాలి.